జ్ఞానమును చూడాలి అంటే సొలొమోను ద్వారా ప్రపంచానికి జ్ఞానమును చూపించాడు. బలమును చూపించాలి అని అంటే సంసోను ద్వారా ప్రపంచానికి తన బలమును చూపించాడు. క్షమించే గుణం, ప్రేమించే గుణం, తన ధైర్యాన్ని, తన అధికారాన్ని, తన సింహాసనాన్ని, తన రాజసాన్ని, తన యొక్క ఔన్నత్యాన్ని మొత్తం కూడా దావీదులో పెట్టి నా హృదయానుసారుడు అని చెప్పి తనలో ఉన్న లక్షణాలన్నింటినీ దావీదులో పెట్టి చూపించాడు. నాయకుడు ఎవడయ్యా? ఎంతమంది తిడుతున్నా ఓర్చుకున్నాడు. కోరాలు లాంటి వాళ్ళు కోపడుతున్నా సరే భరించాడు. ఎర్ర సముద్రం ఎదురుగా ఉన్నా సరే నిలబడ్డాడు. శత్రు వస్తున్నా సరే తెగించి పోరాడాడు. ఎవడయ్యా అంటే నాయకుడు లక్షణాలన్నీ మోసేలో పెట్టి దేవుడు చూపించాడు. నేను ఒక మాట చెప్తున్నా, దేవుడు ఏదైనా కార్యం చేయాలంటే అవునమ్మా మీ బజార్లో వాళ్ళకి గర్భఫలం తెరవలేదంటే దేవుడే రాడు. నీ నోటి నుంచి వచ్చే ప్రార్థన ద్వారా గర్భాలు తెరవబడతాయి. నీ నోటి నుంచి వచ్చే ప్రార్థన ద్వారా శుభ కార్యాలు జరుగుతాయి. నీ నోటి నుంచి వచ్చే ప్రార్థన ద్వారా